హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 298 పాయింట్స్ గెయిన్ అయ్యి 61,730 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 74 పాయింట్స్ గెయిన్ అయ్యి 18,203 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 217 పాయింట్స్ గెయిన్ అయ్యి 43,969 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ అప్డేట్స్ తో పాటు కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ మార్కెట్ ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ రీసెంట్ టైమ్స్ లో మనం ఏ లెవెల్ బిలో వెళ్తే మన వ్యూ ని చేంజ్ చేసుకుందాం అనుకుంది 18,050. సో 18,050 ఆర్ 18,000 బిలో మనకి మార్కెట్ సస్టైన్ అవుతున్నా క్లోజ్ అవుతున్నా మన వ్యూని చేంజ్ చేసుకుందాం అనుకున్నాం. అండ్ ఇవాళ మార్కెట్ వెళ్ళిన లో 18,060. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవైతే మనం ప్రీవియస్ గా గమనిస్తూ వస్తున్నామో ఆ ఎగ్జాక్ట్ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ మోర్ దెన్ 160 పాయింట్స్ దగ్గరగా పర్టికులర్ గా నిఫ్టీలో వన్ డైరెక్షనల్ గా రికవరీ కనిపించింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇవాళ మార్నింగ్ వచ్చిన ఫాల్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర నుంచి బేస్ ఫార్మ్ చేస్తూ అక్కడి నుంచి ఆల్మోస్ట్ 400 పాయింట్స్ దగ్గరగా 2 o'clock నుంచి కూడా వన్ డైరెక్షనల్ గా మనకి మార్కెట్ లో ర్యాలీ కనిపించింది. మీరు గ్లోబల్ మార్కెట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను క్లోజ్ అయిన ఈక్విటీ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ అండ్ ఇవాళ ఆఫ్టర్నూన్ ఓపెన్ అయిన యూరోపియన్ మార్కెట్స్, వాటన్నిటిలో కూడా పాజిటివ్నెస్ ఉంది. బట్ స్టిల్ ఇవాళ మన మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత నుంచి కరెక్ట్ అవుతూ ఉండడం, ఇవాళ కూడా మార్కెట్ కొంత సైడ్ వేస్ లో ఆర్ నెగిటివ్ గానే క్లోజ్ అవుతుంది అనుకున్నాను. కానీ 1 o'clock నుంచి స్టార్ట్ అయిన మార్కెట్ ర్యాలీ ఓవరాల్ మార్కెట్స్ లో ఉంటున్న స్లగ్గిష్ ఆర్ నెగిటివ్ సైడ్ ఆ సైడ్ వేస్ మూవ్ అయితే బ్రేక్ చేస్తే ఇవాళ హైయర్ సైడ్ అయితే ఎండ్ అయింది. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అనుకున్నాం కదా, అందులో ఫస్ట్ అనౌన్స్మెంట్ ఇవాళ ఫెడ్ చైర్మన్ పవల్ గారు స్పీచ్ అయితే ఇవ్వబోతున్నారు. సో తన ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఎకానమీ గురించి చేస్తారేమో చూడాలి. సో ఇవాళ ఇదొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. అండ్ ఇంకొకటి G7 మీటింగ్ మనకి జపాన్ లో స్టార్ట్ అయింది. ఇవాళ నుంచి 21st మే వరకు కూడా G7 మీటింగ్ ఉండబోతుంది. దీని కారణంగా ఏం బిగ్ అప్డేట్స్, మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే అప్డేట్స్ ఏం రావు, కానీ గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ సమిట్ కాబట్టి దీన్ని కూడా అప్డేట్ చేస్తున్నాను. బట్ ప్రైమరీగా మనం ఫోకస్ చేయాల్సింది ఫెడ్ రిలేటెడ్ గా ఇవాళ ఉంటున్న స్పీచ్ పైన. యాక్చువల్లీ స్పీచ్ రిలేటెడ్ గా మార్కెట్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆర్ సర్ప్రైజ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. బికాస్ తను ఏం స్టేట్మెంట్స్ చేయాలి వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఫెడ్ మీటింగ్స్ లోనే అప్డేట్ చేస్తుంటారు కాబట్టి. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న మెయిన్ ఇష్యూ యూఎస్ డెట్ సీలింగ్ రిలేటెడ్ గా ఎకానమీలో ఉంటున్న కన్సర్న్స్, మేబీ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న స్ట్రాంగ్ ఎకానమీ డేటా రిలేటెడ్ గా తను ఏదైనా స్టేట్మెంట్స్ చేస్తుంటే వాటికి ఓవర్ నైట్ లో మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. మార్కెట్ అయితే పాజిటివ్ గా నటు నెగిటివ్ గా ఎటు ఎక్స్పెక్టేషన్స్ అయితే లేదు. అండ్ ఫెడ్ చైర్మన్ పవల్ గారి స్టేట్మెంట్స్ ఇవాళ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక యుఎస్ మార్కెట్స్ టైమ్స్ లో అప్డేట్ అవుతాయి కాబట్టి ఆ అప్డేట్ రాగానే నేను మీకు టెలిగ్రామ్ లో కూడా వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ని అప్డేట్ చేస్తాను. అండ్ ఆ టైంలో యుఎస్ మార్కెట్స్ ఒక రియాక్షన్ అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీని చూస్తే ఆ స్టేట్మెంట్స్ ఒక ఇంపాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ పై ఎలా ఉందన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ రీసెంట్ టైమ్స్ లో పర్టికులర్ గా మే 15th నుంచి కదా మనకి మార్కెట్ వన్ డైరెక్షనల్ గా ర్యాలీ అవుతున్న మార్కెట్ కాస్త మే 15th నుంచి కదా మనకి డౌన్ సైడ్ కి ఫాల్ అవడం స్టార్ట్ అయింది. కానీ ఆ ఫాల్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి ఒకటిగా ఉండదు. అది ఈవెన్ మీకు సింప్లీ చార్ట్ లో కూడా కనిపించేస్తుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిన హై ఇది అండ్ ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఇది. ఇంకా చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ రీసెంట్ టైమ్స్ లో వెళ్ళిన హై 41,151 మీన్స్ నియర్ టు ఆల్ టైమ్ హై. అది ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీ ఉంటున్నది ఇక్కడ 44,000 కి నియర్ గా, అంటే నియర్లీ 150 పాయింట్స్ రీసెంట్ టైమ్స్ లో కరెక్ట్ అయింది. కానీ నిఫ్టీ అలా కాదు, బ్యాంక్ నిఫ్టీ కంటే చాలా తక్కువ ప్రైస్ తో ఉంటున్న ఆల్మోస్ట్ 18,450 దగ్గర నుంచి 350, 380 పాయింట్స్ దగ్గరగా కరెక్ట్ అవుతూ ఇవాళ వచ్చిన రికవరీతో ఆల్మోస్ట్ ఇంకా కూడా 250 పాయింట్స్ దగ్గరగా లోయర్ సైడ్ ఉంది. సో కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో బులిష్ ఆర్ పాజిటివ్ సెంటిమెంట్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ బ్యాంకింగ్ సెగ్మెంట్ నుంచి వచ్చిన స్ట్రాంగ్ నెంబర్స్. సో కాబట్టి ఎవరైనా బులిష్ గా ప్లే చేయాలనుకుంటున్న వాళ్ళు కంపేర్డ్ విత్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అవుతున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఉంటున్న పాజిటివ్ ఆపర్చునిటీస్ కి చూడొచ్చు. అండ్ నిఫ్టీ రిలేటెడ్ గా 18,050 బ్రేక్ అవనంత వరకు కూడా ఇక్కడ కూడా బెరిష్ సైడ్ వ్యూ తీసుకోవాల్సిన రిక్వైర్మెంట్ లేదు. బట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వస్తున్నప్పుడు ఇంట్రాడే సెషన్స్ లో మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఉంటున్న రిస్క్ రివార్డ్ ని బట్టి ప్లే చేస్తున్నా పొజిషనల్ గా ఓవర్ నైట్ క్యారీ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఈ జోన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు 18,450 జోన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు కొంత కాషియస్ గా ఉండాలి. అండ్ టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా మార్కెట్ వన్ డైరెక్షనల్ గా ర్యాలీ అవుతుంది అనుకోండి, ఆ ర్యాలీ స్ట్రైట్ గా ఉండదు. లైక్ ఇక్కడ చూస్తే మనం బులిష్ అనుకుంటున్నాం కదా అని ప్రతిరోజు పెరిగిపోవాలని లేదు. ఒకసారి స్ట్రైట్ అవే ఎక్కువగా డిక్లైన్ అవుతుంది, ఇంకొకసారి కూడా బిగ్ బిగ్ క్యాండిల్స్ ని వేసుకుంటూ ఇంపార్టెంట్ లెవెల్స్ ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ కి వెళ్తూ ఉంటది. కాబట్టి మనం దగ్గరగా ఏదైనా చిన్న చిన్న లెవెల్స్ ని పెట్టుకున్నాం అనుకోండి, ఒకే రోజు మనం బులిష్ బేరిష్ అండ్ ఈవెన్ బులిష్ బేరిష్ గా ఒక 4-5 టైమ్స్ మారాల్సి వస్తుంది మన వ్యూ. కాబట్టి ఒక వ్యూ స్ట్రాంగ్ వ్యూ మనకు ఉందంటే లైక్ ఓవరాల్ మార్కెట్ బులిష్ గానే ఉంటుందని మ్యాక్రో ఎకనామిక్ డేటా అండ్ టెక్నికల్ అనాలిసిస్ ని బట్టి మనకుంటున్న అబ్జర్వేషన్ బట్టి ఓవరాల్ మార్కెట్ వ్యూ బులిష్ అని తీసుకుంటున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ లెవెల్ రీసెంట్ టైమ్స్ లో అండ్ ప్రీవియస్ గా ఉన్న ప్రైస్ యాక్షన్ ని బట్టి కూడా ఏ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర అయితే మార్కెట్ చాలా సార్లు కన్సాలిడేట్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేయడము, లేకపోతే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకోవడం, లేకపోతే
లేకపోతే సైకలాజికల్ గా కానీ, ఆప్షన్ చైన్ పరంగా కానీ, ఈవెన్ ఫిబొనాచి రీట్రేస్మెంట్, ఈ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఒకటవుతే ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ ని చెప్తున్నా అనుకోండి, ఆ లెవెల్ ని మనం బేస్ గా తీసుకొని మనకుంటున్న వ్యూ ఆ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు మార్చుకున్నప్పుడు, ఇలా సడన్ గా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మనం సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూడం. ఓవరాల్ వ్యూ స్టిల్ బులిష్ గానే ఉంది కాబట్టి ఇంట్రాడే సెషన్స్ లో మనం బయింగ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తాం. అండ్ మన వ్యూ ని అన్నెసరీగా మనం చేంజ్ చేసుకొని కిందకి వెళ్ళిపోతున్నప్పుడు సెల్, పైకి వెళ్ళిపోతున్నప్పుడు బయింగ్ యాక్టివిటీ మనం చెయ్యం. కాబట్టి ఇప్పుడని కాదు, నేను చాలా టైం బ్యాక్ నుంచి కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్, ఆ లెవెల్ బిలో ఉన్నంత వరకు బేరిష్ అండ్ ఆ లెవెల్ క్రాస్ అయ్యి అబోవ్ రాగానే వ్యూ ని బులిష్ గా చేంజ్ చేస్తున్నట్లు మీకు అప్డేట్ చేస్తుంటాను. అలా నేను ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్ గా చూస్తున్నది రీసెంట్ టైమ్స్ లో అప్డేట్ చేస్తున్న లెవెల్ 18,050. అండ్ ఇఫ్ అది బ్రేక్ అయితే నేను చూస్తున్న నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ అది బ్రేక్ అవ్వడం, వ్యూ ని బులిష్ నుంచి బేరిష్ గా టర్న్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 17,800. ఇది ఒక స్ట్రాంగ్ ఇంపార్టెంట్ సపోర్ట్. అది బ్రేక్ అయితే ఇంకా హై సెల్లింగ్ ప్రెషర్ నిఫ్టీ రిలేటెడ్ గా కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అబోవ్ 18,050 మార్కెట్ లో నెగటివ్ ఆర్ సెల్లింగ్ సైడ్ పొజిషన్స్ తీసుకోవాలని పర్సనల్ గా నేను అనుకోవట్లేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, అదానీ కేస్ రిలేటెడ్ గా ఉంటున్న అలిగేషన్స్ ని, వాళ్ళపై ఉంటున్న ఆరోపణల్ని నిజాలేంటో తేల్చాల్సిందిగా సుప్రీంకోర్టు వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ ని అండ్ సెబీ వాళ్ళని 2 నెలల టైం గడువిస్తూ ఆదేశించడం జరిగింది కదా ఇక్కడి నుంచి కొంత టైం బ్యాక్. అండ్ దీని రిలేటెడ్ గా ఈ 2 నెలల గడువు తర్వాత మే 2న ఎక్స్పర్ట్ ప్యానెల్ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఒక కంప్లీట్ రిపోర్ట్ ని, ఈ అదానీ రిలేటెడ్ గా ఉన్న రిపోర్ట్ ని సుప్రీం కోర్ట్ కి సబ్మిట్ చేశారు. అండ్ దీని రిలేటెడ్ గా అప్డేట్స్ ఇవాళ మనకి మార్కెట్ లోకి వస్తున్నాయి. అండ్ దీని రిలేటెడ్ గా మీకు మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కొన్నిట్లో అయితే సుప్రీం కోర్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ప్యానెల్ క్లీన్ చిట్ ఇచ్చింది అదానీ గ్రూప్ అనే రిలేటెడ్ గా. ఇంకొన్ని వాటిల్లో సుప్రీం కోర్ట్ ప్యానెల్ సెబీ వాళ్ళని అడ్వైస్ చేస్తుంది ఉంటున్న అలిగేషన్స్ ని ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలనే విధంగా. ఇలా ఒక్కొక్క దగ్గర మీకు ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. బట్ అల్టిమేట్ గా ఆఫ్టర్ దిస్ అప్డేట్ మనకి స్టాక్స్ పెరిగాయి. బికాస్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఎటువంటి నెగిటివ్ అయితే లేదు ఇప్పుడు ఈ రిపోర్ట్ లో. లైక్ ఫ్రెష్ గా ఎటువంటి అలిగేషన్స్ కూడా లేవు. అదానీ వాళ్ళు ఇలా తప్పు చేసుండొచ్చేమో లేకపోతే ఇలా జరుగుండొచ్చేమో అనే ఒక అప్డేట్స్ ఏం లేవు. బట్ అలానే కంప్లీట్ గా క్లీన్ చిట్ కూడా ఇవ్వలేదు. లైక్ అంతా బానే ఉంది, అసలు అదానీ వాళ్ళు ఏ తప్పు చేయలేదని కూడా చెప్పలేదు. కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయన్నారు. బట్ ఆ క్వశ్చన్ మార్క్స్ ని డైరెక్ట్ గా మనం అదానీ వాళ్ళు ఫ్రాడ్ చేసేసారు అని కంక్లూజన్ తీసుకోకూడదని ఎలా స్టేట్మెంట్స్ చేశారు, వాటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. ప్రైస్ మ్యానిపులేషన్ రిలేటెడ్ గా ఉంటున్న అలిగేషన్స్ కి రెగ్యులేటర్ ఫెయిల్యూర్ కారణంగానే ప్రైస్ మ్యానిపులేట్ అయింది అనడం సరికాదని, పర్టికులర్ గా ఈ రిపోర్ట్ వచ్చాకే, జనవరి 24th రిపోర్ట్ వచ్చాకే రీటైలర్స్ ఒక ఎక్స్పోజర్ మీన్స్ రీటైలర్స్ ఎక్కువ అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆఫ్టర్ జనవరి 24th జరిగిందని. సో సెబీ వాళ్ళ లోపం ప్రైస్ మ్యానిపులేషన్ రిలేటెడ్ గా వాళ్ళకి కనిపించట్లేదని. బట్ ఇది ఇంపార్టెంట్ గా గమనించాలి. వాళ్ళ ఎంటైర్ థింగ్ లో వాళ్ళ క్వశ్చన్ మార్క్ గా ఉంచుతున్నదైతే అదానీ రిలేటెడ్ గా గ్లోబల్ కంపెనీస్ ఆర్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి కదా, అలా గ్లోబల్ గా ఓవర్సీస్ నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా మీన్స్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏ కంపెనీస్ నుంచి అయితే వచ్చాయో అసలు ఆ కంపెనీస్ ఒక రియల్ ఓనర్ ఎవరు. లైక్ ఏ అనే కంపెనీకి మల్టిపుల్ సబ్సిడరీస్ ఉంటూ అండ్ ఆ అండర్ లో ఉంటున్న ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాయి. మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఈ సో అండ్ సో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అని మాత్రం కనిపిస్తుంది. కానీ అసలు ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఎవరికి సంబంధించింది అండ్ ఆ కంపెనీ ఒక పేరెంట్ కంపెనీ ఎవరు, ఆ పేరెంట్ కంపెనీలో ఓనర్స్ ఎవరు అండ్ ఆ ఓనర్స్ కి అదానీ వాళ్ళకి రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మీన్స్ ఈ చైన్ ఆఫ్ ఓనర్షిప్ అంతా కూడా 13 ఓవర్సీస్ ఎంటిటీస్ రిలేటెడ్ గా క్లియర్ గా లేదని. దీని కారణంగానే సెబీ వాళ్ళు అసలు ఈ ఓనర్ ఎవరు, ఈ ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్స్ వెనకుంటున్న రియల్ పర్సన్ ఎవరున్న వాళ్ళకి సస్పిషన్ సరైనదే అని. కానీ అలా అనుమానం ఉంది, సస్పిషన్ ఉందన్నంత మాత్రాన అది అదానీ వాళ్ళ రిలేటెడ్ గా జరుగుతున్న ఫ్రాడ్ అని చూడకూడదని, అదొక కంక్లూజన్ వచ్చాకే మనం ఫైనల్ వర్డిక్ట్ కి వెళ్లాల్సి ఉంటుందని. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, హిండెన్బర్గ్ వాళ్ళ రిపోర్ట్ రాకముందే అదానీ స్టాక్స్ రిలేటెడ్ గా హ్యూజ్ షార్ట్ పొజిషన్స్ లైక్ ముందుగానే షార్ట్ సెల్ చేయడం, లేకపోతే ఎస్ఎల్బి మెకానిజం ఉంది కదా, స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజం ఉంది కదా, ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. త్రూ ఈ మెకానిజం ద్వారా స్టాక్స్ ని ముందుగానే వితౌట్ ఎనీ డెలివరీ పొజిషన్, మన దగ్గర డెలివరీ లేకుండానే స్టాక్స్ ని సెల్ చేసి భారీ మొత్తంలో లాభాలు, ఈవెన్ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా కూడా పొజిషన్స్ ఉండొచ్చేమో, ఒక బిగ్ పొజిషన్స్ షార్ట్ పొజిషన్స్ కొన్ని ఎంటిటీస్ మార్కెట్ లో క్రియేట్ చేశాయని. అండ్ ఆఫ్టర్ ఈ హిండెన్బర్గ్ రిపోర్ట్ వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేస్తూ భారీగా లాభం పొందారు. కాబట్టి వీటి రిలేటెడ్ గా కూడా సెబీ ఇంకా దర్యాప్తు జరపాలని. అండ్ ఓవరాల్ అదానీ ఎంటైర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆర్ ఎంటైర్ ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా థ్రెట్ కాదని, వాళ్ళ కారణంగా ఒక బిగ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఏం క్రియేట్ కాదని. అండ్ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న అలిగేషన్స్ ని అండ్ వాళ్ళ రిలేటెడ్ గా వచ్చిన ఆరోపణలు అండ్ అనుమానాల్ని నిజాలు ప్రూవ్ చేయకుండా మనం జడ్జ్మెంట్ ఇవ్వకూడదనేలా ఓవరాల్ ఈ ప్రైస్ మ్యానిపులేషన్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అండ్ ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గా అయితే స్టేట్మెంట్స్ చేయలేదు. బట్ కొన్ని ఏరియాస్ లో క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అండ్ మేబీ దాని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు మనకి ఫైనల్ క్లారిటీ ఇస్తారేమో. యాజ్ ఆఫ్ నో సుప్రీం కోర్ట్ ప్యానెల్ వాళ్ళైతే అటు కంప్లీట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కొన్ని సెగ్మెంట్స్ లో ఏ రిస్క్ లేదు అన్నారు, కొన్ని సెగ్మెంట్స్ లో బ్లూ మార్క్ మీన్స్
క్వశ్చన్ మార్క్ పెడుతూ వీటి రిలేటెడ్ గా మనకు ఫర్దర్ క్లారిటీ రావాల్సిందనేలా మనకు అప్డేట్ వస్తూ ఉండడం. సో అదాని వాళ్ళు ఎగ్జిస్టింగ్ గా ఉన్న రూల్స్ ని అండ్ లాస్ ని వైలేట్ చేసినట్టు ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఏది కూడా లేదనేలా అదాని వాళ్ళ రిలేటెడ్ గా అట్లీస్ట్ నెగిటివ్ గా కాదు కొన్ని ఏరియాస్ లో క్వశ్చన్ మార్క్ పెడుతూ అదాని వాళ్ళు తప్పు చేశారనేలా ఒక సరైన సాక్ష్యాలు మాకు దొరకలేదనేలా వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్స్ ఇలా పెరగడానికి ఇంపార్టెంట్ రీజన్. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఆర్బీఐ యూజువల్ గా కంపెనీస్ ఒకవేళ ప్రాఫిట్స్ ని సంపాదించిన వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నా వాళ్ళ షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ రూపంలో ఇస్తూ ఉంటారు కదా. అలానే ఆర్బీఐ వాళ్ళు కూడా వాళ్ళ ఆపరేషన్స్ త్రూ ఈ బ్యాంకింగ్ ఆపరేషన్స్ ద్వారా వాళ్ళకి వడ్డీ కానివ్వండి ఇతర ఆపరేషన్స్ ద్వారా జనరేట్ అవుతున్న ప్రాఫిట్ మొత్తాన్ని కొంత శాతంగా వాళ్ళ దగ్గర బఫర్ ఉంచుకుంటూ రిమైనింగ్ పోర్షన్ ఆల్మోస్ట్ 87,416 crores దగ్గరగా సర్ప్లస్ అమౌంట్ ని గవర్నమెంట్ కి డివిడెండ్ గా ఇచ్చారని ఎలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీ బిజినెస్ గురించి మాట్లాడుకోవాలి. కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, స్విగ్గీ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి ఫుడ్ డెలివరీ బిజినెస్ స్టార్ట్ చేసిన 8 to 9 years తర్వాత వాళ్ళు ఫస్ట్ టైం ప్రాఫిటబుల్ గా వాళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ ని మార్చగలిగారు. ఎస్, స్విగ్గీ వాళ్ళు ప్రాఫిటబుల్ అయ్యారనే స్టేట్మెంట్ స్విగ్గీ నుంచి వస్తూ ఉండడం ఎంటైర్ ఫుడ్ డెలివరీ నెట్వర్క్ లో బిజినెస్ చేస్తున్న కంపెనీస్ లైక్ స్విగ్గీ కానీ జొమాటో కానీ వీళ్ళు వాళ్ళ బిజినెస్ ని పాజిటివ్నెస్ లోకి తీసుకురాగలరు, బ్రేక్ ఈవెన్ చేసి ప్రాఫిట్స్ లోకి రాగలరన్న ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తుంది. యాక్చువల్లీ ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళ రెవెన్యూస్ సంపాదిస్తుంటారు. ఈవెన్ రెస్టారెంట్స్ దగ్గర నుంచి కానీ లైక్ పార్ట్నర్ కమిషన్ కొంత శాతం వాళ్ళు చార్జ్ చేస్తూ ఉంటారు. బట్ దానికంటే ఎక్కువగా వీళ్ళు ఆఫర్స్ ని డిస్కౌంట్స్ ని ఈవెన్ అడ్వర్టైజ్మెంట్స్ ని చేస్తుండడం ఎక్స్పెన్సెస్ పెరగడం కారణంగా వాళ్ళు లాసెస్ లో ఉంటూ ఉంటారు. సో వాళ్ళు ఓన్లీ ప్రాఫిటబిలిటీ చూపించాలనుకుంటే వాళ్ళ యాడ్ స్పెన్స్ ఆర్ వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకుంటే వాళ్ళది ప్రాఫిటబుల్ గా చూపించగలరు. కానీ ఆఫ్టర్ ప్రాఫిటబిలిటీ గ్రోత్ ఎలా ఉంటుంది, ఆ బిజినెస్ రిలేటెడ్ గా ఎక్స్పెన్సెస్ తగ్గుతున్నప్పుడు సస్టైనబిలిటీ ఆఫ్ ద బిజినెస్ అండ్ బిజినెస్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది మెయిన్ క్వశ్చన్. బట్ స్విగ్గీ వాళ్ళు ప్రాఫిటబుల్ అయ్యారని వస్తున్న స్టేట్మెంట్స్ జొమాటో రిలేటెడ్ గా కూడా ఇవాళ పాజిటివ్ గా ప్లే అయింది. అండ్ ఈవెన్ జొమాటో వాళ్ళు ఓఎన్డీసీ రిలేటెడ్ గా అడిగిన క్వశ్చన్ కి ఇలా ఆన్సర్ చేశారని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ పై మీ ఒపీనియన్ ఏంటి అని అడిగినప్పుడు వస్తున్న ఏ ఇన్నోవేషన్ అయినా మేము వెల్కమ్ చేస్తాం అండ్ మేము ఓఎన్డీసీ యొక్క ప్రోగ్రెస్ ని వాచ్ చేస్తున్నాం అండ్ ఆ ప్రోగ్రెస్ నుంచి మేము నేర్చుకుంటాం అనేలా జొమాటో వాళ్ళు స్టేట్మెంట్స్ చేశారని అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ నెంబర్స్ కూడా ఇవాళ ఈవినింగ్ ఉన్నాయి, చూడాలి వీళ్ళు ఎలాంటి నెంబర్స్ పోస్ట్ చేస్తారని. అండ్ నెక్స్ట్ సెబీ వాళ్ళు నిన్న ఒక కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 40 pages ఉంటున్న ఈ కన్సల్టేషన్ పేపర్ లో మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు చెప్తున్నది సెబీ దగ్గర నుంచి వస్తున్న ఈ కొత్త ప్రపోజల్ కారణంగా ఆల్మోస్ట్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కి 1,400 crores దగ్గరగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని. ఇంతకీ ఆ 40 pages కన్సల్టేషన్ పేపర్ లో ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటి మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఎంటైర్ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. ఆల్మోస్ట్ 13 ఇంపార్టెంట్ పాయింట్స్. అందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పటి వరకు మనకి ఎక్స్పెన్స్ రేషియో అంటే మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఎక్స్పెన్సెస్ లైక్ ఆ ఫండ్ మేనేజర్ అండ్ తన కింద ఉంటున్న వాళ్ళు అండ్ ఎంటైర్ ఐఎంసీ రన్ చేయడానికి అయ్యే ఎక్స్పెన్సెస్ ని టోటల్ ఎక్స్పెన్స్ రేషియో TER గా క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. స్టాక్స్ ని కొంటున్నా అమ్ముతున్నా వాటి రిలేటెడ్ గా జరిగే చార్జెస్ ఉంటాయి కదా, లైక్ బ్రోకరేజ్ చార్జెస్ కానీ GST కానీ STT కానీ అండ్ ఇతర చార్జెస్ అన్ని మనకి నార్మల్ గా పడే చార్జెస్ కూడా మ్యూచువల్ ఫండ్స్ కి పడుతూ ఉంటాయి కదా. వాటిని యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్స్ సెపరేట్ గా మన దగ్గర నుంచి చార్జ్ చేసేవాళ్ళు. సో ఎక్స్పెన్స్ రేషియో ఒకటే కాదు, ఈ బ్రోకరేజ్ చార్జెస్ ఇతర చార్జెస్ కూడా మన దగ్గర నుంచి చార్జ్ చేస్తూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ రెండింటిని విడివిడిగా కాదు, మీరు ఏ చార్జెస్ చేయాలనుకుంటున్నా మొత్తాన్ని కూడా టోటల్ ఎక్స్పెన్స్ రేషియోలోనే ఉంచండి. సో దట్ ఇన్వెస్ట్ చేస్తున్న వ్యక్తికి నాకు వస్తున్న రిటర్న్ లో ఇంత మాత్రమే నాకు కట్ అవుతుంది, ఇంతకు మించి నాకు కట్ అవ్వదు అన్న విషయం క్లారిటీ ఉంటుందని ఆ మొత్తాన్ని టోటల్ ఎక్స్పెన్స్ రేషియోలోనే ఉంచాల్సిందిగా సెబీ వాళ్ళు కన్సల్టేషన్ పేపర్ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇఫ్ బ్రోకరేజ్లు ఎక్కువైపోతున్నాయి బికాస్ మ్యూచువల్ ఫండ్స్ అంటేనే చాలా పెద్ద క్వాంటిటీస్ తో చేస్తుంటారు, సో మీరు త్రూ ఏ బ్రోకర్ ద్వారానే వెళ్తుంటే మీకు చార్జెస్ ఎక్కువ పడుతున్నాయి అనుకుంటే మీరే స్టాక్ ఎక్స్చేంజెస్ లో మెంబర్స్ అయ్యి లైక్ మీ స్టాక్స్ రిలేటెడ్ గా మీరే మీ ఓన్ బ్రోకింగ్ కంపెనీలో ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ వాటి ద్వారా కూడా సేవింగ్స్ చేసుకుని ఓవరాల్ టోటల్ ఎక్స్పెన్స్ రేషియోలో ఆ చార్జెస్ ని తగ్గించుకోవచ్చు అని. అండ్ మాక్సిమం ఎగ్జిట్ లోడ్ కూడా ప్రీవియస్ గా 5% ఉండేది దాన్ని రెడ్యూస్ చేసి 2% కి తీసుకొచ్చారు. అండ్ ఇతర స్టేట్మెంట్స్ ద్వారా అర్థం అవుతున్నది రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్ ప్రాక్టీస్ ఎలా ఉందంటే ఎక్కువగా NFOs ని ప్రమోట్ చేసుకుంటూ అండ్ ఈవెన్ ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్ కి స్విచ్ చేసే ఒక డిస్ట్రిబ్యూటర్ ప్రాక్టీస్ ని కూడా సెబీ వాళ్ళు అరికట్టాలనే విధంగా మనకి కన్సల్టేషన్ పేపర్ ద్వారా అర్థం అవుతుంది. సో రీసెంట్ టైమ్స్ లో అన్నెసరీగా NFOs ని పుష్ చేస్తూ అండ్ స్కీమ్స్ నుంచి కూడా ఒక స్కీమ్ నుంచి ఇంకో స్కీమ్ కి స్విచ్ అవుతూ ఉండే విధానం రిలేటెడ్ గా కూడా సెబీ వాళ్ళు కొన్ని మార్గదర్శకాలను అయితే త్రూ కన్సల్టేషన్ పేపర్ ద్వారా ఇస్తున్నట్లు మీన్స్ ఈ ప్రాక్టీసెస్ ని అరికట్టాలనే విధంగా సెబీ వాళ్ళు ఈ చర్యలు తీసుకుంటున్నట్లయితే మనకు అర్థం అవుతుంది. అండ్ నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ వస్తున్నది అయితే నెగిటివ్ అప్డేట్, బట్ స్టిల్ స్టాక్ ఇవాళ మూవ్ అయింది పాజిటివ్ గానే. వస్తున్న అప్డేట్ ప్రకారం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ BEST ముంబైకి సంబంధించిన ఈ బస్ ట్రాన్స్పోర్టేషన్ సంస్థ ప్రీవియస్ గా ఒక
ఒక టెండర్ ని రిలీజ్ చేశారు 1400 ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ కి. అందులో పాల్గొన్న టాటా మోటార్స్ ఒక అప్లికేషన్ ని రిజెక్ట్ చేస్తూ డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అండ్ ఆ 1400 ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ ని కూడా ఈవీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి అలాట్ చేశారు. మమ్మల్ని ఎందుకు డిస్క్వాలిఫై చేశారని టాటా మోటార్స్ వాళ్ళు బాంబే హైకోర్ట్ ని ఆశ్రయించినప్పుడు డిస్క్వాలిఫై చేయడం అయితే కరెక్టే, బట్ టెండర్ సరిగ్గా జరగలేదు, ఇంకొకసారి రీటెండర్ ని మళ్ళీ అగైన్ టెండర్ ని కండక్ట్ చేయండి అనేలా టాటా మోటార్స్ వాళ్ళకి ఏం పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, కానీ అగైన్ టెండర్ ప్రాసెస్ ని స్టార్ట్ చేయండి అనేలా బాంబే హైకోర్టు వాళ్ళు అప్డేట్ చేశారు. అండ్ ఈ తీర్పుని సవాల్ చేస్తూ టాటా మోటార్స్ వాళ్ళు, BEST వాళ్ళు అండ్ ఆర్డర్ ని గెలుచుకున్న సంస్థ ఈవీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు అగైన్ టాటా మోటార్స్ ని డిస్క్వాలిఫై చేయడం కరెక్టే, బట్ బాంబే హైకోర్టు వాళ్ళు చెప్తున్నట్టు అగైన్ టెండర్ ని కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ టెండర్ బాగానే జరిగింది, అలానే కంటిన్యూ చేయండి అనేలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉండడం ప్రీవియస్ గాను బాంబే హైకోర్టు దగ్గర అండ్ ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళ దగ్గర కూడా టాటా మోటార్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గా వస్తున్న ఈ అప్డేట్స్ ఓవరాల్ వీళ్ళ బిజినెస్ ఈ 1400 ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ వీళ్ళకి వస్తుందేమో అని ఒక క్వశ్చన్ మార్క్స్ రిలేటెడ్ గా అయితే ఫుల్ స్టాప్ పెడుతుంది. ఓవరాల్ ఇది నెగిటివ్ అప్డేట్, బట్ స్టాక్ ఇవాళ పాజిటివ్ గానే మూవ్ అయింది. అండ్ ప్రీవియస్ గా ఉంటున్న అప్డేట్స్ ప్రకారం ఎలక్ట్రిక్ వెహికల్ బస్ మేకర్ అయిన ఎలక్ట్రా గ్రీన్ టెక్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఈవీ ట్రాన్స్పోర్ట్ ఈ కంపెనీలో వాటా ఉంది కాబట్టి ఇవాళ ఈవీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి పాజిటివ్ గా అప్డేట్ వస్తుండడం. టాటా మోటార్స్ ఏం ఫాలో అవ్వలేదు, కానీ ఎలక్ట్రా గ్రీన్ టెక్ స్టాక్ లో ఆఫ్టర్ ఈ అప్డేట్ మనకు ఒక షార్ప్ అప్టిక్ అయితే కనిపించింది. అండ్ ఈవెన్ ఇది ఎలక్ట్రా గ్రీన్ టెక్ వాళ్ళు కూడా అఫీషియల్ గా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. అండ్ నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. నజారా టెక్నాలజీస్ అండర్ లో ఉంటున్న నాట్విన్ గేమింగ్ వాళ్ళు, ఈ నాట్విన్ గేమింగ్ రిలేటెడ్ గా నజారా టెక్నాలజీస్ వాళ్ళకి 51% దగ్గరగా వాటా ఉంది. సో అలాంటి నాట్విన్ గేమింగ్ వాళ్ళు నజారా టెక్నాలజీస్ అండర్ లో ఉంటున్న కంపెనీ $28 మిలియన్ నియర్లీ 232 crore దగ్గరగా ఫండ్స్ ని రైజ్ చేసినట్లు ఫ్రమ్ 5 ఇన్వెస్టర్స్ నజారా టెక్నాలజీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇక్కడ దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా చూడాలి. వీళ్ళ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మీరు కొంత డౌన్ సైడ్ స్క్రోల్ చేస్తూ వచ్చారంటే ఈ నాట్విన్ గేమింగ్ రిలేటెడ్ గా మీన్స్ వీళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీ రిలేటెడ్ గా వాల్యుయేషన్ మార్చ్ 2021 లో 988 crores దగ్గరగా ఉంటే ఇప్పుడు వీళ్ళు ఫండ్స్ ని రైజ్ చేశారంటున్నారు కదా, అలా జరుగుతున్న దాని ప్రకారం చూస్తే 2624 crores దగ్గరగా ఇప్పుడు వాల్యుయేషన్ ఉందంటున్నారు. మీన్స్ నియర్లీ 2.7 times దగ్గరగా వీళ్ళు హోల్డ్ చేసిన 51% వాటా హోల్డ్ చేసిన ఈ కంపెనీ రిలేటెడ్ గా వాల్యుయేషన్ పెరిగిందని చెప్తున్నారు. దీని రీజన్ తో ఇవాళ మనకి స్టాక్ పెరిగింది, బికాస్ ఇందులో 51% హోల్డ్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ నజారా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. అండ్ ఆ 51% ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ఒక బిగ్ గ్రోత్ వచ్చింది రీసెంట్ లాస్ట్ 2 years లో 2.7 times దగ్గరగా ఆ కంపెనీ పెరిగిందంటే మరి ఆ కంపెనీలో 51% వాటా హోల్డ్ చేసిన కంపెనీ వాల్యుయేషన్స్ కూడా దాన్ని ఫ్యాక్టర్ చేస్తాయి కాబట్టి నాట్విన్ గేమింగ్ రిలేటెడ్ గా వాల్యుయేషన్స్ ఇంతలా పెరుగుతూ ఉండడం నజారా టెక్నాలజీస్ రిలేటెడ్ గా కూడా ఇవాళ పాజిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. నెక్స్ట్ RVNL వాళ్ళు నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ చేశారు. ఒకటి నిన్న 440 అరౌండ్ చెప్తున్న అప్డేట్ ప్రకారం 29th May వాళ్ళ రిజల్ట్స్ అండ్ ఇఫ్ ఇవ్వాలనుకుంటే డివిడెండ్ రిలేటెడ్ గా అప్డేట్స్ చేస్తారంటున్నారు. సో RVNL రిజల్ట్స్ 29th May ఉంటున్నాయి. అండ్ అనదర్ అప్డేట్ నిన్న ఈవినింగ్ 5:35 అరౌండ్ వీళ్ళు అప్డేట్ చేస్తున్నది. ఫ్రెండ్స్ ఇదేం కొత్త అప్డేట్ కాదు, సెప్టెంబర్ 7 2021 వచ్చిన ఆర్డర్ రిలేటెడ్ గా ఇది ఒక ఫర్దర్ అప్డేట్. ఈ అప్డేట్ లో భాగంగా ప్రీవియస్ గానే వీళ్ళు NHA వాళ్ళతో మన ఎంటైర్ ఇండియాలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తారనేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది కేవలం వీళ్ళు ఒక్కరే కాదు, ఇంక ఇతర కంపెనీస్ తో కలిసి ఇలా చేస్తున్నారు. అండ్ దాని రిలేటెడ్ గా ఓనర్షిప్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. బట్ ఇప్పుడు వీళ్ళు కొత్తగా అప్డేట్ చేస్తున్నది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు ఇండోర్ MMLP ప్రైవేట్ లిమిటెడ్ అని ఈ కంపెనీతో జాయింట్ వెంచర్ ఫార్మ్ చేసుకున్నారని. అదేం ప్రైమరీ అప్డేట్ కాదు, ఇంపార్టెంట్ అప్డేట్. 29th May వీళ్ళ రిజల్ట్స్ ఉండబోతున్నాయని. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ IGPL మీన్స్ IG పెట్రోకెమికల్స్. నేమ్ లో ఉన్నట్టే ఇది ఒక కెమికల్ కంపెనీ. వీళ్ళు థాలిక్ ఎన్హైడ్రేట్, మాలిక్ ఎన్హైడ్రేట్, బెంజోయిక్ యాసిడ్ ఈ కెమికల్స్ తయారీలో ఉంటారు. వీటిని ఎక్కువగా డైస్ అండ్ పాలియస్టర్ రెజిన్స్ లో యూజ్ చేస్తుంటారు. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ తో పాటు 10 rupees పర్ షేర్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. నెంబర్స్ ఒక గ్రోత్ సీక్వెన్షియల్ గా అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఎలా ఉందనేది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ నెంబర్స్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఎంత డిక్లైన్ అయ్యాయనేది స్ట్రైట్ అవే మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. బట్ నేను గ్లాండ్ ఫార్మా రిలేటెడ్ గా మీకు ఇవ్వాలనుకుంటున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ నెంబర్స్ గురించి కాదు, ఎందుకు ఈ నెంబర్స్ వీక్ గా ఉంటున్నాయి అండ్ ప్రీవియస్ గా ఉంటున్న వీళ్ళ డేటాతో కంపేర్ చేసి ప్రస్తుతం గ్లాండ్ ఫార్మా ఉన్న పరిస్థితి ఏంటి, వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, నెంబర్స్ ఎందుకు ఇంతలా ఇంపాక్ట్ అయ్యాయి, దీని రిలేటెడ్ గా మేనేజ్మెంట్ ఇస్తున్న కామెంట్స్. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ రిలేటెడ్ గా లైన్ అప్గ్రేడేషన్ లో భాగంగా ప్రొడక్షన్ లైన్ ఒక షట్ డౌన్ జరుగుతుండడం బిజినెస్ ని ఇంపాక్ట్ చేసిందని, ఈవెన్ B2C బిజినెస్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ ఫాలో అవుతుండడం, ఎక్స్పెక్టేషన్స్ కంటే వీళ్ళ బిజినెస్ నెంబర్స్ ఫాలో అవుతుండడం, ఓవరాల్ నెంబర్స్ లో ఇంపాక్ట్ కనిపించిందనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఇది పక్క నుంచే గ్లాండ్ ఫార్మా వాళ్ళకి ఆల్మోస్ట్ 70
70% ఆఫ్ ద బిజినెస్ వస్తున్న కోర్ మార్కెట్స్ నుంచి వీళ్ళ బిజినెస్ 23% దగ్గరగా డిక్లైన్ అయింది. మీన్స్ వీళ్ళ ఎంటైర్ రెవెన్యూస్ లో మెజారిటీ ఆఫ్ కాంట్రిబ్యూషన్ నియర్లీ 70% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఇచ్చే కోర్ మార్కెట్స్ నుంచి 23% డ్రాప్ అయితే రిమైనింగ్ మార్కెట్స్ ని గమనిస్తే ఇండియా 68% డ్రాప్ అయింది అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కూడా 10% దగ్గరగా బిజినెస్ లో డ్రాప్ కనిపించింది. ఇదేదో కొత్తగా ఈ క్వార్టర్ లో వస్తున్న వీక్ నెంబర్స్ ఏం కాదు. లాస్ట్ 4 కన్సిక్యూటివ్ క్వార్టర్స్ నుంచి కూడా గ్లాండ్ ఫార్మా వాళ్ళు ఇలాంటి నెంబర్స్ ని పబ్లిష్ చేస్తుండడం. యాక్చువల్లీ ప్రతిసారి వీళ్ళు వీక్ క్వార్టర్లీ నెంబర్స్ ని పోస్ట్ చేసినప్పుడు నెక్స్ట్ టైం గ్రోత్ ఉంటుందేమో, నెక్స్ట్ టైం స్టేబుల్ అవుతాయేమో, అట్లీస్ట్ ఫ్లాట్ గా ఉంటాయో నెంబర్స్ అని మార్కెట్ లో ఉంటున్న ప్రతి ఎక్స్పెక్టేషన్ ని వీళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో బ్రేక్ చేస్తూనే ఉన్నారు. అండ్ వీటన్నిటికి తోడు వీళ్ళు ఎటువంటి గైడెన్స్ ని ఇవ్వకపోతూ ఉండడం, లైక్ మేనేజ్మెంట్ అప్కమింగ్ టైమ్స్ లో బిజినెస్ ఎలా ఉంటుందన్న ఏ ఫార్వర్డ్ గైడెన్స్ ని ఇవ్వకపోతూ ఉండడం కూడా మార్కెట్ ని డిసప్పాయింట్ చేసింది. సో ఆల్మోస్ట్ నవంబర్ 2020లో ఎటువంటి మార్జిన్స్ ఉన్నాయో ఇప్పుడు ఆ మార్జిన్స్ కి వీళ్ళు ఫాలో అయ్యారు. ఒకప్పుడు చాలా హెల్దీ అండ్ స్ట్రాంగ్ మార్జిన్స్ ని మెయింటైన్ చేసిన గ్లాండ్ ఫార్మా వాళ్ళు కన్సిస్టెంట్ గా వాళ్ళ మార్జిన్స్ ని కోల్పోతూ ఐపీఓగా వచ్చారు కదా నవంబర్ 2020, ఆ టైంలో ఉన్న మార్జిన్స్ కి వీళ్ళు ఉన్నారు. సో ఐపీఓగా వీళ్ళు ఇచ్చిన ప్రైస్ 1500 రూపీస్ అండ్ లిస్ట్ అయిన ప్రైస్ 1700 రూపీస్ అండ్ అక్కడి నుంచి గ్రాడ్యువల్ గా పెరుగుతూ 4300 వరకు వెళ్ళిన స్టాక్ రీసెంట్ టైమ్స్ లో 4300 నుంచి గ్రాడ్యువల్ గా డౌన్ అవుతూ 1000 రూపీస్ కి రావడానికి మెయిన్ రీజన్ వీళ్ళ రిజల్ట్స్ లో గ్రాడ్యువల్ డిక్లైన్ అండ్ ఆ రిజల్ట్స్ లో కూడా ఇంపార్టెంట్ గా వీళ్ళ మార్జిన్స్ ని కన్సిస్టెంట్ గా కోల్పోతూ వస్తుండడమే మార్కెట్ లో ఉంటున్న కన్సర్న్స్ కి రీజన్. దాంతో పాటు ఈసారి మేనేజ్మెంట్ కూడా ఎటువంటి ఫార్వర్డ్ గైడెన్స్ ని కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ ఇతరులు పోస్ట్ చేసిన కొన్ని నెంబర్స్ ని గమనిద్దాం. సారేగామా వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ లైక్ వాళ్ళ రెవెన్యూస్, ఆపరేటింగ్ ప్రాఫిట్, మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. నెక్స్ట్ రూట్ మొబైల్ గురించి మాట్లాడుకోవాలి. రూట్ మొబైల్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ తో పాటు 2 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేశారు. వీళ్ళ నెంబర్స్ ని మాట్లాడుకుంటే యాక్చువల్లీ ఈ క్వార్టర్లీ నెంబర్స్ లో వీళ్ళు కొంత వీక్ డేటానే, మీన్స్ ఈ క్వార్టర్లీ నెంబర్స్ కొంత వీక్ గానే ఉంటాయనేలా ప్రీవియస్ గా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ని బిల్డ్ చేశారు. కానీ ఈసారి నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వీక్ నెంబర్స్ వస్తాయేమో అనుకుని మార్కెట్ లో ఉంటున్న ఎస్టిమేట్స్ కంటే బెటర్ గానే ఉంటున్నాయి. రెవెన్యూస్, ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ ఈవెన్ నెట్ ప్రాఫిట్ కూడా ప్రీవియస్ టైమ్స్ అవి మార్కెట్ ఎస్టిమేట్స్ తో కంపేర్ చేస్తే రూట్ మొబైల్ వాళ్ళు బెటర్ గానే నెంబర్స్ ని పోస్ట్ చేసినట్లు. నెక్స్ట్ టాటా ఎలక్సీ గురించి మాట్లాడుకోవాలి. టాటా ఎలక్సీ వాళ్ళ నెంబర్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మొత్తం బానే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ మార్కెట్ ఇంకా హయ్యర్ గ్రోత్ అయితే టాటా ఎలక్సీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. బట్ ఈ రీసెంట్ క్వార్టర్స్ లో పర్టికులర్ గా మార్జిన్ సైడ్ కూడా టాటా ఎలక్సీ రిలేటెడ్ గా డిక్లైన్ కనిపిస్తుండడం, స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా కూడా రీసెంట్ టైమ్స్ లో కొంత కరెక్షన్ అయితే స్టాక్ ప్రైస్ లో కనిపించింది. ఓవరాల్ నెంబర్స్ ఎస్టిమేట్స్ కంటే బిలోనే ఉంటున్నాయి. బట్ స్టాక్ ప్రైస్ అయితే పాజిటివ్ లో ఉంది. కానీ ఓవరాల్ నెంబర్స్ ఎస్టిమేట్స్ కంటే బిలో ఉంటున్నాయి. పర్టికులర్ గా మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కూడా ఇక్కడైతే రౌండ్ ఆఫ్ అయింది. కానీ ఆల్మోస్ట్ 29.8% దగ్గరికి ఈసారి మార్జిన్ వచ్చింది. అంతకు ముందు క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన మార్జిన్స్ లో కొంత డిక్లైన్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళు నెంబర్స్ తో పాటు 60 రూపీస్ 60 పైస్ డివిడెండ్ ని కూడా షేర్ హోల్డర్స్ కి డిక్లేర్ చేశారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ అయితే ఇదే 18,092, 18,120 అండ్ రెసిస్టెన్స్ 18,240. అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ జోన్ తెలుసు కదా, ప్రీవియస్ గా మనకి 2 టైమ్స్ దగ్గరగా రిజెక్ట్ అయింది. అదే జోన్ ఆల్మోస్ట్ 80 పాయింట్స్ ఉంటుందండి. బట్ అవాయిడ్ చేయండి, 80 పాయింట్స్ ని అవాయిడ్ చేసి అబోవ్ క్యాండిల్ సస్టైన్ అవుతుంటేనే ఇంపార్టెన్స్ ని ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ బ్రేక్ అయితే 44,270 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్. అండ్ ఫర్ ద సపోర్ట్ 43,840, అది బ్రేక్ అయితే 43,580. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ రెసిస్టెన్స్ దగ్గరే మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. అండ్ నిఫ్టీ రిలేటెడ్ గా రేంజ్ ఫ్రెండ్స్ 18,000 దగ్గరకు వస్తున్నప్పుడు మనం 18,000 లెవెల్ ని చేంజ్ చేయలేదు. అండ్ 18,500 దగ్గరికి వచ్చినప్పుడు కూడా 18,500 లెవెల్ ని చేంజ్ చేయలేదు. స్టిల్ మన దగ్గర 18,000 to 18,500 ఈ 500 పాయింట్ రేంజ్ లోనే మార్కెట్ ఉంటుందనే ఒక అబ్జర్వేషన్ తోనే నేను ఫర్దర్ గా కూడా నిఫ్టీ రేంజ్ ని గమనిస్తున్నాను. అప్ సైడ్ 18,450 అబోవ్ సస్టైన్ అవుతున్నా, డౌన్ సైడ్ 18,050 బిలో సస్టైన్ అవుతున్నా. ఈ రేంజ్ ని నెక్స్ట్ 200 పాయింట్స్ మార్చే ప్రయత్నం చేస్తాను. కానీ అప్పటి వరకు ఇదే రేంజ్ ని నిఫ్టీ రిలేటెడ్ గా కంటిన్యూ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.